హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం పంచవర్ష ప్రణాళికలు టాపిక్ చెప్పుకుంటున్నాం. గత వీడియోలో పంచవర్ష ప్రణాళిక విధానం, 1వ పంచవర్ష ప్రణాళిక, 2వది, 3వది, 4వ పంచవర్ష ప్రణాళిక వరకు చెప్పుకున్నాము. ఈ వీడియోలో మనం 5వ పంచవర్ష ప్రణాళిక, 6వ పంచవర్ష ప్రణాళిక చెప్పుకుంటున్నాము. ఈ వీడియోలో మనం 5వ పంచవర్ష ప్రణాళిక మరియు 6వ పంచవర్ష ప్రణాళిక గురించి చెప్పుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా నా ఛానల్కి మీ చేయూత అందిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 5వ పంచవర్ష ప్రణాళిక. 5వ పంచవర్ష ప్రణాళిక 1974 ఏప్రిల్ 1 నుంచి 1979 మార్చి 31 వరకు. 5వ పంచవర్ష ప్రణాళిక 1974 ఏప్రిల్ 1 నుంచి 1979 మార్చి 31 వరకు. కేంద్రంలో జనతా ప్రభుత్వం అధికారంలోకి రావటంతో పంచవర్ష ప్రణాళికలకు బదులు నిరంతర ప్రణాళికను ప్రవేశపెట్టాలనే సంకల్పంతో 5వ ప్రణాళికను ఒక ఏడాది ముందుగానే 1978 మార్చి 31 నాటికే విరమింపజేశారు. కేంద్రంలో జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పంచవర్ష ప్రణాళికలకు బదులు నిరంతర ప్రణాళికను ప్రవేశపెట్టాలనే సంకల్పంతో 5వ పంచవర్ష ప్రణాళికను ఒక ఏడాది ముందుగానే, అంటే 1978 మార్చి 31 నాటికే విరమింపజేశారు. ప్రణాళిక సంఘం నాయకత్వంలో మార్పు రావడంతో 5వ ప్రణాళిక అనేక మార్పులు చెందింది. శ్రీ సి సుబ్రహ్మణ్యం గారు ప్రణాళిక మంత్రిగా ఉన్నప్పుడు మార్గదర్శక పత్రాన్ని తయారు చేయడం జరిగింది. శ్రీ సుబ్రహ్మణ్యం గారు ప్రణాళిక మంత్రిగా ఉన్నప్పుడు మార్గదర్శక పత్రాన్ని తయారు చేయడం జరిగింది. తర్వాత డిపి ధర్ ప్రణాళిక మంత్రిగా అయ్యారు. ఆ తర్వాత డిపి ధర్ ప్రణాళిక మంత్రిగా అయ్యారు. ఆయన మరొక మార్గదర్శక పత్రాన్ని రూపొందించారు. ఈ మార్గదర్శక పత్రాన్ని తిరిగి సవరించి ఒక కొత్త 5వ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను రూపొందించడం జరిగింది. ఆ తర్వాత డిపి ధర్ మరణించారు. శ్రీ పిఎన్ హక్సర్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులయ్యారు. పర్యవసానంగా 5వ ప్రణాళికను తిరిగి సవరించడం జరిగింది. శ్రీ పిఎన్ హక్సర్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులయ్యారు. పర్యవసానంగా 5వ ప్రణాళికను తిరిగి సవరించడం జరిగింది. 5వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు: పేదరికం నిర్మూలించడం, స్వావలంబన సాధన. ఇవి 5వ ప్రణాళిక ప్రధాన లక్ష్యాలు. పేదరికం నిర్మూలించడం, స్వావలంబన సాధించడం. ఇవి 5వ ప్రణాళిక ప్రధాన లక్ష్యాలు. ఇందుకు గాను ఆర్థిక వృద్ధి రేటు, ఆదాయాలను మరింత మెరుగుపరచడం, దేశీయ పొదుపు రేటులో విప్లవాత్మకమైన పెరుగుదలను సాధించడం ఎంతో అవసరం. ఇందుకు గాను పేదరికం నిర్మూలనం, స్వావలంబన సాధన, ఈ 5వ ప్రణాళిక ప్రధాన లక్ష్యాలు. ఇందుకు గాను అధిక వృద్ధి రేటు, ఆదాయాలను మరింత మెరుగుపరచడం, దేశీయ పొదుపు రేటులో విప్లవాత్మకమైన పెరుగుదలను సాధించడం ఎంతో అవసరం. స్థూల జాతీయోత్పత్తిలో 5.5% పెరుగుదలను సాధించడం. స్థూల జాతీయోత్పత్తిలో 5.5% పెరుగుదలను సాధించడం. నిత్యావసర వినియోగ వస్తువులను సరిగా పంపిణీ చేసేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థను, ప్రజా సేకరణ వ్యవస్థను నెలకొల్పడం. నిత్యావసర వినియోగ వస్తువులను సరిగా పంపిణీ చేసేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థను, ప్రజా సేకరణ వ్యవస్థను నెలకొల్పడం. పేద వర్గాలకు న్యాయమైన స్థిరమైన ధరలలో నిత్యావసర వస్తువులను సరఫరా చేయటం.
ప్రాథమిక విద్య, మంచినీరు, వైద్య సౌకర్యాలు, పోషకాహారం, భూమి లేని కూలీలకు ఇళ్ల స్థలాలు, గ్రామీణ రోడ్లు, గ్రామీణ విద్యుదీకరణ వంటి గ్రామ ప్రాంతాల్లోనూ పట్టణాల్లోనూ మురికివాడల అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన కనీస అవసరాలు జాతీయ కార్యక్రమంగా చేపట్టడం జరిగింది. ఎగుమతులు పెంపొందించి దిగుమతులకు ప్రత్యామ్నాయాలను ఏర్పరచుకోవడం. ఎగుమతులను పెంపొందించి దిగుమతులకు ప్రత్యామ్నాయాలను ఏర్పరచుకోవడం. ఉపాధి సౌకర్యాల విస్తరించడం. ఉత్పాదకత గల ఉపాధి సౌకర్యాలను విస్తరించడం. ఉత్పాదకత గల ఉపాధి సౌకర్యాలను విస్తరించడం. ప్రభుత్వ పెట్టుబడి 89,426 కోట్లు. 5వ పంచవర్ష ప్రణాళిక కాలానికి ప్రభుత్వ రంగం పెట్టుబడి 89,426 కోట్లు. 5వ పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యతలు కేటాయింపుల దృష్ట్యా 22.8% పెట్టుబడితో పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేయడం జరిగింది. కేటాయింపుల దృష్ట్యా 22.8% పెట్టుబడితో పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేయడం జరిగింది. ఆ తర్వాత 22.2% నిధులతో వ్యవసాయ రంగం, 22.2% నిధులతో వ్యవసాయ రంగం, 18.8% నిధులతో విద్యుత్ రంగం, 18.8% నిధులతో విద్యుత్ రంగం, 17.4% నిధులతో కమ్యూనికేషన్లు, 17.4% నిధులతో కమ్యూనికేషన్లు, రవాణా రంగానికి 17.4% నిధులతో రవాణా రంగానికి, సామాజిక సేవలకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఆహార ధాన్యాలు, నూలుగుడ్డల ఉత్పత్తిలో వికేంద్రీకృత రంగంలో ఫలితాలను సాధించడం జరిగింది. ఆహార ధాన్యాలు, నూలుగుడ్డల ఉత్పత్తిలో వికేంద్రీకృత రంగంలో ఫలితాలను సాధించడం జరిగింది. ఈ 5వ పంచవర్ష ప్రణాళికలోని లక్ష్యాలు ముసాయిదా ప్రణాళికలోని లక్ష్యాల కంటే తగ్గించడం జరిగినా కూడా ఎక్కువ ఫలితాలను సాధించలేకపోయాయి. ప్రతి కాగితం, పేపరు, బోర్డు ఉత్పత్తులు సవరించిన ప్రణాళిక లక్ష్యాల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. చెరుకు, బొగ్గు, పెట్రోలియం, ఎరువులు, ఉక్కు, విద్యుచ్ఛక్తి రంగాలలో సాధించిన ఫలితాలు లక్ష్యాల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ప్రతి కాగితం, పేపర్, బోర్డు ఉత్పత్తులు సవరించిన ప్రణాళిక లక్ష్యాల కంటే చాలా తక్కువగా అట్టడుగున ఉన్నాయి. చెరుకు, బొగ్గు, పెట్రోలియం, ఎరువులు, ఉక్కు, విద్యుచ్ఛక్తి రంగాలలో సాధించిన ఫలితాలు లక్ష్యాల కంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. 5వ పంచవర్ష ప్రణాళిక నాటి ఫలితాలకు ముఖ్య కారణం తీవ్రమైన ద్రవ్యోల్బణం. 5వ పంచవర్ష ప్రణాళిక కాలం నాటి ఫలితాలకు ముఖ్య కారణం తీవ్రమైన ద్రవ్యోల్బణం ఏర్పడటం, ప్రణాళికలో అనేక మార్పులు చేపట్టడం, కాలపరిమితిని ఏడాది ముందే ముగించడం వంటి అంశాల దృష్ట్యా 5వ ప్రణాళిక కాలంలో సరైన ఫలితాలను సాధించలేకపోవడం జరిగింది. నిరంతర ప్రణాళిక 5వ పంచవర్ష ప్రణాళికను 4 సంవత్సరాలకే ముగించడం వల్ల 1978 ఏప్రిల్ 1 నుంచి 1980 మార్చి 31 వరకు నిరంతర ప్రణాళికను రూపొందించడం జరిగింది. 5వ పంచవర్ష ప్రణాళికను 1978 మార్చి 31 నాటికే ముగించడం వల్ల 1978 ఏప్రిల్ 1 నుంచి 1980 మార్చి 31 వరకు నిరంతర ప్రణాళిక విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. భారతీయ నిరంతర ప్రణాళిక విధానంలో ప్రతి సంవత్సరం తర్వాత ప్రణాళికను రానున్న 4 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని సవరించడం జరుగుతుంది. అలాగే 5వ సంవత్సరానికి కూడా ప్రణాళికను రూపొందిస్తారు. జనతా పార్టీ గాంధేయ సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ ప్రణాళికలో గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చింది. జనతా పార్టీ గాంధేయ సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ ప్రణాళికలో నిరంతర ప్రణాళికలో గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చింది. ఈ ప్రణాళిక
పనితనాన్ని అంచనా వేసేందుకు వీలుపడదు. ఎందుకంటే 1980లో ఈ నిరంతర ప్రణాళికా విధానాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు రద్దు చేశారు. ఈ నిరంతర ప్రణాళిక పనితనాన్ని అంచనా వేసేందుకు వీలుపడదు. ఎందుకంటే 1980లో ఈ నిరంతర ప్రణాళికా విధానాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ రద్దు చేశారు. ఆరవ పంచవర్ష ప్రణాళిక 1980 ఏప్రిల్ 1 నుంచి 1985 మార్చి 31 వరకు. ఆరవ పంచవర్ష ప్రణాళిక 1980 ఏప్రిల్ 1 నుంచి 1985 మార్చి 31 వరకు ఆరవ పంచవర్ష ప్రణాళిక అమలు చేయబడింది. లక్ష్యాలు. ఆరవ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు: ఇంధన వనరుల పరిరక్షణకు, సమర్థంగా ఇంధనాన్ని వాడుకొనుటకు ప్రాముఖ్యత, విదేశీయ ఇంధన వనరుల సత్వరాభివృద్ధి సాధించడం, ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానాలతో స్వావలంబన సాధించడం, ఆధునీకరణ పద్ధతులను పటిష్టపరచడం, పర్యావరణ ఆస్తులను పరిరక్షించి మెరుగుపరుచుకోవడం, చిన్న కుటుంబాల ప్రమాణాన్ని ప్రజల చేత స్వచ్ఛందంగా ఆమోదింపజేయడం, జనాభా పెరుగుదలను అరికట్టడం, పేదరికం, నిరుద్యోగాలను క్రమేపీ తగ్గించడం, కనీస అవసరాల కార్యక్రమం దృష్ట్యా సాంఘిక ఆర్థికంగా వెనుకబడిన జీవన ప్రమాణాన్ని కనీస అవసరాల కార్యక్రమం ద్వారా సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యొక్క జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడం, ప్రాంతీయ అసమానతలను తగ్గించడం, ఆర్థిక వ్యవస్థ పెరుగుదలను గణనీయంగా పెంచడం. ఈ ఆరవ పంచవర్ష ప్రణాళిక కాలానికి ప్రభుత్వ రంగం పెట్టుబడి 97,500 కోట్లు. ఈ ఆరవ పంచవర్ష ప్రణాళిక కాలానికి ప్రభుత్వ రంగం పెట్టుబడి 97,500 కోట్లు. ప్రభుత్వ రంగం పెట్టుబడి 97,500 కోట్లు. మొత్తం పెట్టుబడిలో 94.3% వనరులను దేశీయంగా సమకూర్చుకోవడం జరిగింది. మొత్తం పెట్టుబడిలో 94.3% వనరులను దేశీయంగా సమకూర్చుకోవడం జరిగింది. ఈ ఆరవ పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యతలు: ప్రభుత్వ రంగ పెట్టుబడిలో ఇంధనానికి 27.9% కేటాయించి ప్రభుత్వ రంగ పెట్టుబడిలో ఇంధనానికి 27.9% కేటాయించి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వ్యవసాయానికి 23.9% కేటాయించారు. ఒకేసారి వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు అవస్థాపన సౌకర్యాలను అభివృద్ధి పరచడం, గ్రామీణ ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాల ద్వారా ఉపాధి సౌకర్యాలను కల్పించడం ఈ ఆరవ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం. ఈ ఆరవ పంచవర్ష ప్రణాళికలో 5.2% పెరుగుదల లక్ష్యాన్ని సాధించడమైంది. వ్యవసాయం. ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడం జరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని వ్యవసాయ రంగంలో సాధించడం జరిగింది. లక్ష్యాలను నెరవేర్చలేకపోయినా సేద్యపు నీటి రంగంలో సాధించిన కృషి ప్రశంసనీయంగానే ఉంది. అవస్థాపన. ముడి చమురు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించడం జరిగింది. 1984-85లో ఈ 29.4 1984-85లో 29.4 మిలియన్ టన్నుల ముడి చమురు ఉత్పత్తి అయింది. ముడి చమురు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించడం జరిగింది. 1984-85 సంవత్సరంలో 29.4 మిలియన్ టన్నుల ముడి చమురు ఉత్పత్తి అయింది. లక్ష్యాల కంటే తక్కువగా సాధించినా కూడా స్థాపిత సామర్థ్యంలోనూ, ఉత్పత్తిలోనూ, విద్యుచ్ఛక్తి రంగంలోనూ ఫలితాలు గణనీయంగానే ఉన్నాయి. 1980లో 48.8% మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువ జీవిస్తూ ఉండగా, ఆరవ ప్రణాళిక పూర్తి అయ్యే నాటికి 37% దారిద్ర్య రేఖ దిగువన ఉన్న ప్రజలను 37% తగ్గించినట్లు భారత ప్రభుత్వం
పేర్కొన్నది. అంటే 33.5 కోట్లుగా ఉన్న పేదలు 27.5 కోట్లకు తగ్గారు. ధరల పెరుగుదల తగ్గించబడింది. 6వ పంచవర్ష ప్రణాళికలోని లోపాలు: వ్యవసాయం, నూనె గింజలు, చెరుకు ఉత్పత్తుల్లో లోటు ఏర్పడింది. వ్యవసాయ రంగంలో నూనె గింజలు, చెరుకు ఉత్పత్తుల్లో లోటు ఏర్పడింది. అవస్థాపన రంగంలో రైల్వేలు, బొగ్గు రంగాలలో పనితనం అంతగా లేదు. విద్యుత్ ఉత్పత్తిలో లక్ష్యాలు ఎక్కువగా సాధించలేదు. పరిశ్రమల రంగంలో ఎరువులు, ఉక్కు, విద్యుత్ పరికరాలు వంటి వాటి ఉత్పత్తి ఆశించినంతగా లేదు. ఎగుమతులు కూడా లక్ష్యాల కంటే తక్కువగానే ఉన్నాయి. పరిశ్రమల రంగంలో ఎరువులు, ఉక్కు, విద్యుత్ పరికరాలు వంటి వాటి ఉత్పత్తి ఆశించినంతగా లేదు. ఎగుమతులు కూడా లక్ష్యాల కంటే తక్కువగానే ఉన్నాయి. చమురు ఆహార రంగాలలో సాధించిన ఫలితాలు 6వ పంచవర్ష ప్రణాళిక విజయానికి ఎంతగానో తోడ్పడ్డాయి. 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 5.2% పెరుగుదల రేటు, లక్ష్య సాధనలో 5.2% పెరుగుదల రేటు సాధించడం జరిగింది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో 7వ పంచవర్ష ప్రణాళిక చెప్పుకుందాం. థ్యాంక్ యూ.